గల్ఫ్ కంట్రీలో పనిచేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దుర్మార్గులు అండి. ఎందుకంటే ఇక్కడ చదువుకున్నోళ్ళు వాళ్ళ పిల్లలతోని ఆడికొచ్చిన తక్కువ చేతుంటే హ్యాపీగా ఆనందంగానే ఉన్నారు. కానీ ఈ చదువు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ కూలి పనులకి, నాలుగు పనులకి, బస్ డ్రైవర్ల కింద, హౌస్ బాయ్ల కింద వచ్చి పనిచేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళేనండి దుర్మార్గులు. ఎందుకంటున్నానంటే ఇక్కడ పిల్లం బ్యాచిలర్స్కి నో ప్రాబ్లం అండి. పెళ్ళి పిల్లలుండి వాళ్ళ పిల్లల్ని వదిలేసి ఇక్కడ ఎండలోని 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇంటికి వెళ్లకుండా కాయా కష్టం చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దుర్మార్గులు. ఎందుకంటానంటే అక్కడ ఈ వీడియో చూస్తున్న గల్ఫ్ కంట్రీలో పనిచేస్తున్న పిల్లలకి ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే పిల్లలారా మీకే చెప్తున్నాను, ఇక్కడ మీ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో మీరు అనుకున్నట్లు లగ్జరీ లైఫ్ ఏం కాదబ్బా, ఫారెన్లో ఉన్నారు మా నాన్న అన్నారని చెప్పకండి. చాలా దయనీయమైన పరిస్థితి. చదువుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళది ఒక అపార్ట్మెంట్లో ఉంటారు, పర్వాలేదు. ఇక్కడ ఈ కూలి పనులు చేసేవారు ఒక్కొక్క రూమ్లోని 10 మంది 20 మంది ఉంటారు. చాలా కష్టం అమ్మ. నేను అవి చూపించడం బాగోలేదు, వాళ్ళ దేన పరిస్థితి మీరు బాధపడతారని నేను చూపించలేదు. మీ తల్లిదండ్రులు ఏం లగ్జరీ లైఫ్ కాదమ్మా ఇక్కడ గల్ఫ్ కంట్రీలో. చాలా కష్టం అమ్మ నిజంగానే. మీకు ఒక విషయం చెప్తున్నాను, మీరు పార్ట్ టైం జాబులు చేసి ఎంత బేగ మీ పేరెంట్స్ మీరు తెచ్చుకుంటారో మీరు వినాలి. ఇదిగో ఇక్కడ అమెరికా ప్రెసిడెంట్ కూతురు కొడుకులు పార్ట్ టైం జాబ్ చేస్తున్నారు 16 సంవత్సరాలకి. నేను కూడా చేశాను 16 సంవత్సరాలు పార్ట్ టైం జాబ్లు చేసుకుని హ్యాపీగా ఉన్నాను. మీరు చేయండి అయ్యా. ఇప్పుడు ఎందుకు చేయాలంటున్నానంటే ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్యని 10 సంవత్సరాల గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ మనిషి గాడిద బతుకు, ఆ బతుకుని గాడిద బతుకు అంటారు మగవాడికైనా ఆడవాళ్ళకైనా. ఆ టైంలోని ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఆడవాళ్ళు తోడు ఉండాలి. కానీ మిమ్మల్ని కన్న పాపానికి బతుకు తెరువు కోసం ఆ వచ్చిన 30,000 40,000 కోసం మిమ్మల్ని వదిలి గల్ఫ్ కంట్రీలోని పనిచేస్తున్నారు. చాలా పాపం అబ్బా, చాలా పాపం. నువ్వు మళ్ళీ చెప్తున్నాను, మీకు అర్థం అయితే గనక మీరు బేగా పార్ట్ టైం జాబ్ చేసి నాన్న ఇంకా మీరు గల్ఫ్ కంట్రీలో పనిచేసింది చాలు నాన్న, వచ్చి అమ్మతో ఉండండి నాన్న, హ్యాపీగా ఎక్కడ పని చేసుకోండి నాన్న అని చెప్పగలగాలి మీరు.